బ్యాక్లో ఈ 5 వేరియేషన్లు చేసిన తర్వాత నాకైతే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ వచ్చింది. మస్తు అనిపించింది బ్యాక్ వర్కౌట్ చేయాలైతే. ఫస్ట్ ఏం లేదు, ఫ్రంట్ పుల్లి రివర్స్ గ్రిప్ ఇట్లా పట్టుకొని ఇట్లా చేసిన లాట్స్ మిషన్ కాడ ఇట్లా కిందికి వరకు గుంజుకొచ్చి 1 సెకండ్ హోల్డ్ చేసి మొత్తం తీస్తుంటే నా లోవర్ లాట్స్ నుంచి అప్పర్ లాట్స్ వరకు మస్తు టార్గెట్ అయినాయి. దాని తర్వాత సెకండ్ వేరియేషన్ వచ్చేసి సిట్టర్ రోప్ పైన లాంగ్ గ్రిప్ రాడ్ వేసుకొని ఇట్లా పట్టుకొని కొడుతుంటే, కూర్చొని కాకుండా నించొని కొడుతుంటే ఓవరాల్ నా బ్యాక్లో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో రాంబార్డ్స్, లాట్స్, లోవర్ లాట్స్, అప్పర్ లాట్స్ మస్తు టార్గెట్ అయినాయి. దాని తర్వాత థర్డ్ వేరియేషన్ సింగిల్ క్లాంప్ పుల్లి వేసి ఇట్లా కొట్టిన ముఖాల మీద కూర్చొని ఆపోజిట్కి ఫేస్ చేసి చెప్తున్నా కదా, నా లాట్స్లా అప్పర్ లాట్స్ అయితే మస్తు బ్రాడ్ అనిపించింది నాకైతే ఈ వేరియేషన్స్ చేస్తుంటే. ఈ 3 వేరియేషన్స్కి నాకు మస్తు అయిపోయింది, మస్తు అవుట్ అయిపోయినా నేను. ఇక 4th వేరియేషన్ వచ్చేసి టీ బార్ రోయింగ్ చేసిన రాడ్ తోటి. ఇది ఇట్లా లైట్ వెయిట్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి కొడుతుంటే అబ్బా నా రాంబార్డ్స్, నా మిడ్ లాట్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ పంపు, మస్తు థిక్ అనిపించింది బ్యాక్ అయితే. ఇక లాస్ట్ నాకు ఇష్టమైన వేరియేషన్ పుల్అప్స్ చేసిన, క్లోజ్ గ్రిప్ పుల్అప్స్ చేసిన లాంగ్ గ్రిప్ కంటే. ఈ మస్తు అనిపించింది, ఖాళీ హోల్డ్ చేస్తుంటే కరెంట్ షాక్ కొడుతుంది. చూస్తారు కదా బ్యాక్లో ఎంత థిక్నెస్ వచ్చింది, మస్తు అనిపించింది ఈ వేరియేషన్స్.